సామెతల గ్రంథం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్నది. చూడండి ఆ మాట. ఇదిగో నీ హృదయములో నుండి ఏమొస్తాయట? జీవధారలు బయలుదేరుతాయి. హల్లెలూయా. ఎవరి హృదయంలో నుండి? దేవుని వాక్యం చెప్తున్నా. దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంటారో వారి హృదయములో నుండి ఏమొస్తాయంటే జీవధారలు. ఎవరైతే బ్రతికుంటారో వాళ్ళే కలుగుతారు. ఎవరు కలుగుతారు? చచ్చిన వాళ్ళు కలుగుతారా? కదా, చచ్చిన వాళ్ళు మాట్లాడతారా? చచ్చిన వాళ్ళు మాటలు చెప్తారా? చచ్చిన వాళ్ళు అమ్మ ఏదైనా చెప్పగలుగుతారా? ఏది చెప్పలేదు. అందుకోసం బైబిల్ చెప్తున్నారు, ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారో వాళ్ళ హృదయంలో నుండి ఏమొస్తాయంటే జీవధారలు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే దేని చూసుకోవాలా? హృదయాన్ని ఏం చూసుకోవాలి నాయన? ఏం చూసుకోవాలా? సోకును చూసుకోవద్దు, బట్టలను చూసుకోవద్దు, బ్రతుకు బెరువును చూసుకోవద్దు, హృదయాన్ని చూసుకోవాలి. క్రైస్తవులు దేవుని నమ్మిన బిడ్డలు ఎవరిని చూసుకోవాలని? హృదయాన్ని చూసుకోవాలి. ఎందుకు తెలుసా? మన దేవుడు హృదయాన్ని చూసేవాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరిని చూస్తాడు? నేను పై రూపము లక్ష్య పెట్టు దేవుడిని కాదన్నాడు. ఏం చూస్తారు మనుషులు? పై రూపం చూస్తారు. మనిషి మంచిగా ఉంటే పీటలు వేస్తారు. మనిషి మంచి బట్టలు కట్టుకుంటే ఏం చేస్తారు? అమ్మా అదే చెప్తున్నా, పై రూపము చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. ఎలా తెలుసు? దేవుడు ఏం చూస్తాడు? నిజమా? తెలుసా నీకు? ఏం చూస్తాడు దేవుడు? మరి నువ్వేం కాపాడుకోవాలా? నీ బట్టలను చూడడు దేవుడు, నీ బ్రతుకును చూస్తాడు. నిన్ను చూడడు దేవుడు, నీ మనసును చూస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఏ బట్టలు కట్టుకొచ్చావు, నువ్వు ఎలాంటి ప్రభునందు ప్రియులారా వస్త్రధారంతో వచ్చావు, దేవుడు అవి పట్టించుకోడు. ఏం చూస్తాడు తెలుసా? హృదయాన్ని చూస్తాడు. నీ ఆంతర్యంలో ఉన్న బాధలు చూస్తాడు. నీ హృదయంలో దాగి ఉన్న వేదనను చూస్తాడు. నీ హృదయంలో ఉన్న కన్నీళ్లను చూస్తాడు. దేవునికి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు. వాక్యం చెప్తున్నాడు. ఏం చూస్తాడు దేవుడు? హృదయాలను చూస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనిషి హృదయంలో పుట్టే ఆలోచనల కట్ట అంతు ఉండదట. అంతు ఉండదు, దొరకదు. మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం పుడతాయి. ఎన్ని? అనేకం. గుండె ఎట్లా కొట్టుకుంటారో ఆలోచనలు అన్నీ వస్తాయి. నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటారు? బాబు 6th క్లాస్ 7th క్లాస్ ఎన్నిసార్లు? 72 times. అయ్యో మీకు చెప్పలేదా? గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అలాగనే హృదయంలో ఆలోచనలు కూడా నిరంతరం ఆలోచిస్తాను. హృదయం ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు, అడిపోతే బాగుండు, ఇటుపోతే బాగుండు, ఈడుంటే మంచిగుండు, ఆడుంటే మంచిగుండు కదా, ఆ పని చేస్తే బాగుండు, ఈ పని చేస్తే బాగుండు, ఇటెత్తే బాగుండు, అటెత్తే బాగుండు, ఏం చేస్తే బాగుండు, ఎక్కడుంటే బాగుండు, ఎన్నో ఆలోచిస్తాను హృదయం. అందుకోసమే బైబిల్ చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా. అయితే హృదయానికి మంచిదో చెడుదో తెలుసట. హల్లెలూయా. ఎవరు తెలుసమ్మా? హృదయానికి. నీకు తెలియకపోవచ్చు. ఎవరు తెలుసు? హృదయానికి. నీ మనసుకు నువ్వు ఆలోచన చేసేది మంచా చెడా అని మాత్రం తెలుస్తారు. అందరూ తెలుస్తారు. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి నేను ఆలోచన చేసేది మంచిదా చెడ్డదా తెలుస్తుందా? తెలియదా? తెలుస్తుందా? తెలియదా? నువ్వు చేసే ఆలోచన, నువ్వు ఇలా కూర్చోవడం కూడా మంచిదా కాదని తెలుసు. హల్లెలూయా. నువ్వు నెగ్లెక్ట్ గా ఉండడం, నువ్వు అసమర్థంగా ఉండడం,
నువ్వు చాతగాకుండా ఉండడం కూడా ప్రభునందు ప్రియులారా నీకు తెలుసు ఎలా ఉంటారు. ఎందుకు ఈ మాటలను ఈ మధ్యాహ్నం ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నానంటే ఇది నా దేవుడు వాక్యం చెప్తున్నది. నీ ఆలోచనలే నేను నడిపిస్తాను. హల్లెలూయా. నీ బ్రతుకు నిర్ధారిస్తాయి. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇది నీ ఆలోచన ఏంటి? దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ తపనేంటి? నీ తలంపు ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఏమి కావాలని కోరుకుంటున్నావు? ఏమేమి ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలే ప్రభునందు ప్రియులారా నిన్ను నడిపిస్తాయని దేవుడు వాక్యం చెప్తున్నారు. నీ ఆలోచనలే నీ ఆలోచనలే నీ ఆలోచనలే నీ కోరికలే నీ తలంపులే నిన్ను చెడ్డవాన్ని చేస్తాయి, నిన్ను మంచివాన్ని చేస్తాయి. హల్లెలూయా. నీ బ్రతుకును నిర్ధారించేది ఏంటో తెలుసా? నీ ఆలోచనలు. నువ్వు మంచివాడు అని అనిపించేది ఏంటో తెలుసా? నీ ఆలోచనలే. నువ్వు చెడ్డవాడివని ముద్రించేది ఏంటో తెలుసా? నీ ఆలోచనలే. అందుకోసమే ఇది ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఏం ఆలోచిస్తున్నామో ప్రతిదీ కూడా మన దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఎవరు తెలుసు? మీ అమ్మ నాన్న తెలియకపోవచ్చు, నీ పక్కకున్న నీ భార్యకు నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ ఒడిలో ఉన్న నీ పిల్లలకు తెలియకపోవచ్చు. నువ్వేం ఆలోచిస్తున్నావు? కానీ ప్రతిదీ కూడా నిన్ను కలగజేసిన దేవుని మాత్రం తెలుసు. హల్లెలూయా. నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? నీ తలంపేంటో, నీ తపనేంటో అన్ని ఆయనకు బాగుగా తెలుసు. హల్లెలూయా. అందుకోసం ఆరాధనలో వాడుకున్నాము. మన తలంపులు, మన కల్పనలు అన్ని ఆయనకు ఎలా తెలుసు? బాగా తెలుసు. హల్లెలూయా. నీ రోగం ఏంటో బాగా తెలుసు, నువ్వు ఎట్లుంటావో బాగా తెలుసు. ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. నీ ఆలోచన ఏంటో తెలుసు బాగా, నీ మనసు ఏంటో తెలుసు, నీకు ఏం కావాలో తెలుసు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఇది నా బైబిల్ చెప్తున్నది. అందుకోసమే దేవుని వాక్యంలో ప్రభునందు ప్రియులారా దేవునికి ఎందుకు తెలుసు తెలుసా? ఎందుకంటే ప్రతి మనిషి హృదయం అట దేవునికి కన్నులకు మరుగు లేకుండా నిలబడుతున్నారు. హల్లెలూయా. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడే. అర్థం చెప్తామా? ప్రార్థన చేస్తాం. పెరుగులో వండుతుంది ఏమంటారు తెలుసా? దేవా, నువ్వు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు అని చెప్తాను. నేను ఐదు అంటున్నాడు కదా, మీరు పాట పాడితే ఎలా పాడుతున్నారు అన్నాడు. ఎలా పాడుతున్నారు? హృదయంతో మాట్లాడాలా, మాట మాట్లాడినా. పాట పాడినా ఎలా పాడాలా? ఎలా పాడాలో ఎప్పుడు నేర్చుకుంటారు? మరి ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? పాటలు పాడితే ఎలా పాడతారు? ఎవరు పాడతారు తెలుసా? హృదయంతో దేవుని ఆత్మతో నింపబడిన వారే పాడతారు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ఒక డల్లున్నారు అడుగుతారు కాసేపు లేచి కూడా చెప్పుకున్నా ఇప్పుడు దొరుకుతారు. అయినా నేను అదే చెప్పాను. చెప్పాను ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ దినం ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నానంటే ఎందుకు వచ్చాను? ఎవరైతే ప్రభునందు ప్రియులారా ఉంటున్నారా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాము, ఆయన కావాలని కోరుకుంటాము, మన తలంపులే మారిపోతాయి, మన ఆలోచనలే మారిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి మనిషిని నడిపించేది వారి ఆలోచన విధానమే. అయితే ఎవరైతే దేవుడి గురించి ఆలోచిస్తారో దేవుడు వారిని నడిపిస్తాడట. దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తే దేవుడు వారిని నడిపిస్తాడు. లోకం గురించి ఎవరు ఆలోచిస్తారో ఆ లోకమే వారిని నడిపిస్తాడట. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, ఏది ఆలోచిస్తే అదే నడిపిస్తారు. నీకు పాపం చేయాలని ఆలోచన ఉందా? అది నేను నడిపిస్తాను, దానికి కాలు వస్తాయి. అది చెప్తున్నాను.
నీకు ఎదుటి వారికి కీడు చేయాలన్న ఆలోచన ఉందా? అదే నెరవేరుస్తావు. అందుకే బైబిల్ అంటారు మత్తయి సువార్త 12:34లో యేసు ప్రభుల వారు మాట్లాడుతూ హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను. ఏం మాట్లాడుతుందా? నోటికి ఏం రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. నోరు పని చేయాలంటే దానికి హృదయం మాటలు అందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో ఏముంటాదో అదే మాట్లాడుతావు నువ్వు. హృదయంలో స్వార్థం ఉందా, నువ్వు స్వార్థ మాటలు మాట్లాడతావు. హృదయంలో చెడు ఉందా, నువ్వు చెడ్డ మాటలే మాట్లాడతావు. అందుకోసమే జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభుత్వం ప్రియులారా, ఇదిగో నువ్వు లోకం గురించి ఆలోచిస్తే లోకం నిన్ను నడిపిస్తుంది. దేవుని గురించి ఆలోచన చేస్తే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇదిగో ప్రతి మనిషి రోజంతా వాళ్ళ గురించి ఆలోచించుకుంటారట. హల్లెలూయా. ప్రతి మనిషి ఎవరి గురించి ఆలోచిస్తాడు? వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ బంధువుల గురించి, వాళ్ళ రక్త సంబంధికుల గురించి, వాళ్ళ స్నేహితుల గురించి, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళ గురించి, వాళ్ళ అమ్మ నాన్న గురించి, వాళ్ళ పిల్లల గురించి. అందుకే మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే ప్రభుత్వం ప్రియులారా, మనందరూ కూడా మన గురించి ఆలోచించుకుంటామట. మొట్టమొదటి మన గురించి, ఆ తర్వాత ఎవరైనా యాదలు పెడితే అంటారు అప్పుడప్పుడు ఎవరు పడతారు యాదగా? అమ్మ నాన్న యాదలు పడతారు, లేదా దూరంలో ఉన్న పిల్లలు యాదలు పడతారు. వాళ్ళ గురించి ఆలోచిస్తారు. దేవుడు అలాంటి బంధాన్ని మనకి ఇచ్చాడు. అయితే బైబిల్ చెప్తుంది, ఎప్పుడు మనం మన గురించి మనం ఆలోచిస్తామో ప్రభువుకు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనకు దుఃఖము బాధ ఎదురవు. ఎట్లా ఉన్నాడో ఏమో, దూరంలో ఉన్న గురించి ఆలోచన పెడితే ఏం తిన్నాడో ఏమో, ఎట్లున్నాడో ఏమో ఆలోచన పడతారు. అంటే ఈ లోకంలో ఎవరి గురించి ఆలోచన చేసినా ప్రభువుకు ప్రియులారా మనకు బాధలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, వేదన ఎదురవుతాయి. కానీ బైబిల్ చెబుతుంది, ఎవరైతే దేవుడి గురించి ఆలోచిస్తారో వాళ్ళ హృదయంలో ఉన్న సంతోషం పెరుగుతుంది. హల్లెలూయా. దేవుని గురించి, దేవుని కార్యాల గురించి ఎవరు ఆలోచన చేస్తారో వాళ్ళ హృదయం సంతోషంగా ఉంటుందట. అర్థమవుతుందా మీకు? ఎవరి గురించి ఆలోచిస్తే? చచ్చిపోయిన మీ అబ్బాయి గురించి ఆలోచించడం అనుకో, ఏమవుతుందవా? ఏమవుతుంది? ఏడుపు వస్తుంది. చనిపోయిన అన్నదమ్ముల గురించి, ఆరోగ్యం బాగలేని పిల్లల గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది? దుఃఖమే, బాధే వస్తుంది. కానీ దేవుని గురించి మనం ఆలోచన చేస్తే, మన పట్ల దేవుడు చేస్తున్న కార్యాల గురించి ఆలోచన చేస్తేనట మన హృదయంలో సంతోషం వస్తుందట, సమాధానం కలుగుతుందట, నెమ్మది కలుగుతుందట బైబిల్ చెప్తుంది. అందుకోసమే నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో నువ్వు ఏం చేయాలా? భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. మన హృదయాన్ని కాపాడుకోవాలి. నీ ఆలోచనలు ఏంటో, నీ నిర్ణయాలు ఏంటో, నీ తపనేంటో, నీ తలంపేంటో దాన్ని కాపాడుకోవాలి. ఎదుబడతాడు వరదలు తెలియదు హృదయాన్ని. ఏ ఆలోచన పడితే ఆలోచన చేయదు, ఎక్కడ పడితే అక్కడ వెళ్దామని ఆలోచన చేయదు. హృదయాన్ని నింపనంగా. అందుకోసమే యెహోషువతో మాట్లాడినప్పుడు ప్రభు అన్నాడు, నీ హృదయంలో నింపరంగా ఉన్నాయి. హల్లెలూయా. దేని ఉంచాలా నిబ్బరంగా? హృదయం నిబ్బరం లేదు, ఒక దిక్కుండా లేదమ్మా. చాలా మంది అనుకుంటారు ఎవరో అంటే ఏం లేదు, హృదయంలో నిబ్బరం లేదు, హృదయం స్థిరంగా ఉండలేదు. ఆలోచన ఇటు ఆలోచన అటు ఆలోచన. అందుకే గడికి లేచిపోతుంటారు, గడికి ఎక్కువగా ఉంటారు, చర్చలో ఉంటారు కానీ ఎక్కువగా ఉంటారు. హల్లెలూయా. అందుకోసం ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది వాక్యం పెడుతున్న ప్రియమైన బిడ్డ, మనకు సంబంధం లేని విషయాలు మనం అసలే పట్టించుకోమంట. ఏది పట్టించుకుంటామో తెలుసా?
ఇదిగో మన గురించి మన స్వార్థం గురించి, మన కష్టం గురించి మనం ఆలోచన చేసుకుంటాం. ఎప్పుడు మన కష్టాన్ని గురించి ఆలోచన చేసుకుంటే ఏదన్నా లాభం వస్తుందా? ఒకప్పుడు రోగం ఉండే, ఆ రోగాన్ని గుర్తు చేసుకుంటే లాభం అవుతుందమ్మా. ఒకప్పుడు కష్టం ఉండే, ఆ కష్టాన్ని గుర్తు చేసుకుంటే లాభం వస్తుందా? కానీ ఆ కష్టంలో దేవుడు ఎలా సాయం చేశాడో అది గుర్తు చేసుకోవాలి కదా. గుర్తు చేసుకోవాల్సింది ఏంటి? దేవుని పేరును జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మనం ఆలోచన చేస్తామో, ఇదిగో ప్రభునందు ప్రియులారా, మన హృదయంలో అంటే మనకున్న దుఃఖము, బాధ ఇవన్నీ తొలగిపోయి మనం సంతోషంగా నడిపించబడతాం. సరే, ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నానంటే ఇది నా వాక్యంలో ప్రభునందు ప్రియులారా, ఒక దినాన మరి దావీదు యొక్క కుమారుడు సొలొమోను. ఎవరో తెలుసు? దావీదు కొడుకు సొలొమోను తెలుసా? దావీదు యొక్క కుమారుడు సొలొమోను. సొలొమోను ఎవరు? ఆయన రాజు, చిన్నతనంలో రాజు అయ్యాడు. దావీదుకు దేవుడు ఏమని ప్రమాణం చేశాడంటే, సూర్యుడు ఉన్నంత కాలం ఇదిగో నీ కుమారుడు ఈ రాజ్యం మీద రాజు ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? దావీదు. హల్లెలూయా. దావీదుతో దేవుడు ఏం మాట్లాడాడంటే, దావీదుకు దేవుడిచ్చిన బిరుదు ఏంటమ్మా? నిన్న అయ్యగారు వచ్చాడు, సీమోన్ అయ్యగారు వస్తే ఇంకా దూరం వచ్చాడు కదా అయ్యగారు, షాలు వేసి ఏమిచ్చామా? ఇచ్చారా లేదా? బిరుదు. ఆయనను గణపరచడు. అలాగనే ఒక వ్యక్తి దేవుణ్ణి దీవిస్తే ఎలా ఉంటుందో తెలుసా? దావీదును దేవుడు ఏమన్నాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. దావీదు ఎవరంట? ఎవరికి? దేవునికి హృదయానుసారుడు. చూడండి ఎంత గొప్ప పదవి అది. ఈ లోకంలో ఎవరికి లేని పదవి. పద్మశ్రీ కంటే ఏమంటారు? నోబెల్ కంటే ఏమంటారు? వాటన్నిటికంటే విలువైంది. దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. అంటే దేవుడు ఎలా ఆలోచన చేస్తాడు, దావీదు అలా ఆలోచన చేస్తాడు. అందుకే దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం. హల్లెలూయా. దావీదును గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఏం చేశాడు తెలుసా? ఎక్కడ ఎవరికి కనపడని, తల్లిదండ్రులు కూడా కనపడని దావీదు, అరణ్యంలో పెరిగిన దావీదు, తోడబుట్టిన వాళ్ళకు దూరంగా ఉన్న దావీదును దేవుడు, ఎక్కడో అరణ్యంలో అడవిలో పెరుగుతున్న దావీదును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎందుకు? దేవుని గురించి ఆలోచిస్తున్న దావీదు. హల్లెలూయా. గొర్రెల తొట్టిలో నుంచి దావీదును విడిపించి ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు రాజ్యం అంతటి మీద రాజును చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఏం చేశాడు? నాయకునిగా చేశాడు, అధిపతిగా చేశాడు, రాజ్యం అంతటికి పరిచయం చేశాడు. రాజుగా నిలబెడితే ప్రభునందు ప్రియులారా, ఆ దావీదు దేవునికి ఇంకా రాజు అయింది కూడా మొదలుకొని దేవునికి ఇంకా హృదయ అనుసరంగా ఉంటేనట దావీదును రాజు ఉండడం ఇష్టం లేక దావీదును దేవుడు మహారాజు చేశాడు. హల్లెలూయా. ఇంకెవరు మహారాజులు కాలా, దావీదు ఒక్కడే మహారాజు అయ్యాడు. దావీదు కాలంలో దేవుడు దావీదుకి ఏం మాట ఇచ్చాడు తెలుసా? నీ సంతానం అంతా ఈ సూర్యుడు ఉన్నంత వరకు ఏమవుతారు? రాజులు ఉంటారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తే ఆయన కడుపులో నుంచి వచ్చిన కొడుకు సొలొమోను ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత సొలొమోనుతో దావీదు అన్నాడు, నువ్వు దేవునికి అనుకూలంగా సొలొమోను, నువ్వు దేవుని మాట విందా, దేవుడు నిన్ను నడిపిస్తాడని చెప్తే సొలొమోను ఏమయ్యాడు? చివరి దశలో తప్పిపోతే ఈ సొలొమోను కడుపులో నుంచి రెహబాము వచ్చాడు. ఎవరు వచ్చారమ్మా? రెహబాము. దావీదు యొక్క మనవడు రెహబాము. సొలొమోను యొక్క కొడుకు రెహబాము. సొలొమోను ప్రభునందు ప్రియులారా, రెహబామును రాజుగా ఆ రాజ్యం మీద నిలబెట్టినప్పుడు ఆ రాజ్యంలో జనులందరూ రెహబాము దగ్గరికి వచ్చి అడిగారట, అయ్యా మీ నాన్న స్టార్టింగ్లో బాగుండే, ఎవరు? సొలొమోను.
మంచి పరిపాలన చేశాడు, మంచి రాజ్యపాలన చేశాడు, దేవుని కొరకు మందిరం కట్టాడు, దావీదు కంటే మంచిగా బ్రతికాడు. కానీ చివరి దశలో ఏం చేశాడు తెలుసా? మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, మమ్మల్ని కోసపరుచుకున్నాడు అన్నట్టుగా మన భాషలో మా మీద చాలా బరువైన ఖాళీలు మోపాడు. మీ నాన్న వల్ల మేము విసిగిపోయాం, మరి నీ రాజ్యం ఎట్లుంటుంది? మీ నాన్న మమ్మల్ని బాధ పెట్టాడు, మరి నువ్వేం చేస్తావు అని చెప్పి రెహబాముని అడిగాడు. అడిగితే రెహబాము అన్నాడు, మీరు 3 రోజుల తర్వాత రండి. మొదటి రాజుల 12వ అధ్యాయంలో ఈ స్టోరీ మనం వినపడతారు. చూసారా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయంలో, మొదటి రాజులు 12వ అధ్యాయంలో కథ మనకి స్టోరీ వినపడుతుంటారు. అలా చదవాల్సిన అవసరం లేదు, జ్ఞాపకం చేస్తారు. ప్రభునందు ప్రియులారా, ఈ రెహబాము వచ్చిన జనులందరితో ఏమంటున్నాడు తెలుసా? మీరు 3 రోజుల తర్వాత రండి, నా రాజ్యంలో నేను ఎట్లా పరిపాలన చేస్తానో చెప్తాను. మా నాన్న మిమ్మల్ని విసిగించాడు, ఇబ్బంది పెట్టాడు అంటున్నారు కదా, మరి నువ్వేం చేస్తావయ్యా? మంచిగా చూసుకుంటావా అనుకున్నా మమ్మల్ని అంటే నేను చెప్తాను అన్నాడు. 3 రోజుల తర్వాత అన్నాడు. ఇంతలో ఆలోచన కొరకు వాళ్ళ నాన్నతో పనిచేసిన పెద్దలు పిలిచాడు. హల్లెలూయా. ఏం చేశాడు? వాళ్ళ నాన్నతో పనిచేసిన మంత్రులను పెద్దలను పిలిచి, అయ్యా మా నాన్న మరి రాజ్యంలో ఉన్నట్ట కొంతమంది జనులు ఆయాసపడ్డారు, ప్రయాసపడ్డారు, ఇబ్బందుల పాలయ్యారట. మా నాన్న వల్ల వాళ్ళు చాలా బాధలు అనుభవించారట. నన్ను ఏం చేయమంటారు మరి రాజ్యంలో అంటే? పెద్దలు అన్నారట, అయ్యా మీ నాన్న నిజమే చివరి దశలో అందరిని ఇబ్బంది పెట్టాడు, మేము అనలేకపోయాం. కానీ వాళ్ళు చెప్పారు, మీరైతే అట్లుండొద్దయ్యా, మీరు మంచి పరిపాలన చేయాలి. హల్లెలూయా. మీరు మంచి రాజ్య పాలన చేయాలి, మీరు అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలా అని పెద్దలు ఏం చేశారు? అలా సలహాలు ఇచ్చారు, ఆలోచనలు ఇచ్చారు. ఆలోచన ఇస్తే ఈ రెహబాము కథ పెద్దల ఆలోచన నచ్చలేదండి. అర్థమవుతుంది మాకు? మీకు కథ పెద్దల ఆలోచన నచ్చలేదు. నచ్చక ఏం చేశాడు తెలుసా? 2వ రోజు, మొదటి రోజు పెద్దవాళ్ళని పిలిచి ఆలోచన తీసుకున్నాడు. 2వ రోజు తనతో తిరిగిన యవనస్తులను పిలిపించి వారితో ఏం చేస్తారో తెలుసా? మా నాన్నట ఆయన రాజ్యంలో చాలా మందిని ఇబ్బంది పెట్టాడట. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాంరా? ఈ కాలంలో ఏమంటాం, ఈ సమాజంలో ఇప్పుడున్న కల్చర్లో ఏం చేద్దామని చెప్తే ఈ యవనస్తులు ఏం ఆలోచన చెప్తారు తెలుసా? రెహబాముకి మీ నాన్న ఒక్క బరువు పెడితే 2 బరువులు పెట్టారు. హల్లెలూయా. మీ నాన్న వెట్టి చాకరీ చేపిస్తే నువ్వు మొత్తం వాళ్ళని ఏం చేయాలి? బానిసలు చేయమని చెప్పారు. మీ నాన్న ఒక్కటి చెప్తే నువ్వు ఏం చేయాలా? 2 చేయాలి అని చెప్పి యవనస్తులు చెప్తే వాళ్ళ ఆలోచన చెప్తే రెహబాముకు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి యవనస్తులు చెప్పిన ఆలోచన తీసుకున్నాడట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని మాట వింటావా, మనుషుల మాట వింటావా? ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, పెద్దల ఆలోచన వింటావా, యవనస్తులు నీకంటే చిన్న వాళ్ళ ఆలోచన వింటావా? నువ్వు దేవుని బిడ్డగా దేవుని ఆలోచనలు వింటావా? ప్రార్థన చేసే వారి మాటలు వింటావా? లోకములో ఉన్న వారి ఆలోచనలు వింటావా? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఆ రెహబాము పెద్దల ఆలోచన ఆయన నచ్చలేదు, నిర్లక్ష్య పెట్టాడు అని చెప్పి ఏం చేశారో తెలుసా? ప్రభునందు ప్రియులారా, తీశారు. ఎంతమంది తీశారు? మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 2 తీసుకుంటారు. ఎవరైనా తీసిన వాళ్ళు చదువుకుందాం, కొన్ని మాటలు ముగించుకుందామా? ప్రభునందు ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షేకెమునకు రాగా రెహబాము షేకెమునకు పోయెను. నేబాతు కుమారుడైన యారోబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం. 13వ వచనంలో
6వ వచనంలో అప్పుడైన రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికున్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి అన్నాడు. పెద్దలు పిలిచాడు. 2వ రోజు యవనస్తులు పిలిచాడు. 8వ వచనంలో అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారిని ఇలా ప్రశ్న వేశారు. 11వ వచనం అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి ఎవరు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించారు. ఎందుకు తెలుసా? మా నాన్న 3 రోజుల తర్వాత మళ్ళా అడిగిన జనులందరూ వచ్చారు. అయ్యా, నీ రాజ్య పరిపాలన ఎలా ఉండబోతుంది? మీ నాన్న వల్ల మేము విసిగిపోయాం, మీ నాన్న వల్ల మేము బాధలు పడ్డాం, మీ నాన్న ఏమంటాం అధికారం వలన నాయకత్వం వలన మేము చెడిపోయాం, మళ్ళీ ఆలోచన ఏంటి అని చెప్తే ప్రభుత్వ ప్రియులారా రెహబాము అంటున్నాడు, మా నాన్న మిమ్మల్ని బాధ పెట్టాడు అంటున్నారు కదా, నా కాలంలో అయితే ఇంకా మీరు అలాగే ఉంటారు, మిమ్మల్ని 2 అంతలుగా నేను శిక్షించబోతున్నాను, దండించబోతున్నాను. చాలా మాటలు అక్కడ ఉంటాయి. మా నాన్న మిమ్మల్ని చదువుకులతో పెట్టాడు, నేను కొరడాలతో పెట్టిస్తాను అలా చాలా మాటలు ఉంటాయి ప్రభుత్వ ప్రియులారా. అయితే ఈరోజు నువ్వు ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? నీ ఆలోచనలు నిన్ను నడిపిస్తాయన్న సంగతి నీకు అర్థమవుతుందా? నీ ఆలోచన విధానమే నువ్వు మంచోడివి చెడ్డోడివి, నువ్వు ఆత్మీయులవు, నువ్వు ఆత్మీయురాలని నిర్ధారిస్తుందని ఏ రోజైనా అనుకుంటున్నావా? నీ మాటలే, నీ ఆలోచనలే నీ మాటల రూపంలో బయటకు వస్తాయి. నీ ఆలోచనలే నీ బ్రతుకును నిర్దేశిస్తారు. నీ ఆలోచనలే ప్రభునందు ప్రియులారా నీ భవిష్యత్తును గడపాలి. నువ్వు ఎలాంటి వాడవు వలన నీ ఆలోచనలే. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఈరోజు ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? ఎవరి ఆలోచన ప్రకారం నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావు? దేవుని ఆలోచనల కొరకు కనిపెడుతున్నావా? దేవుని ఆలోచనల కొరకు, దేవుని అభిప్రాయాల కొరకు, దేవుని యొక్క బలం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, నేను దేవుని సన్నిధిలో ఏమై ఉన్నానో, దేవుడు నన్ను ఏమి చేయదలిచాడో ఏ రోజైనా మనం ఆలోచన చేయగలుగుతున్నామా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజ్యాధికారం ఇదిగో వారసత్వంగా వస్తుందని ఏర్పాటు చేస్తానంటే కుదరదు. ఊరుకోడు దేవుడు. హల్లెలూయా. నేను పుట్టు క్రైస్తవుని నాకు ప్రార్థన వచ్చంటే కుదరదు. వారసత్వంగా వచ్చేది కాదు, వాడుకగా చేసేది కాదు భక్తి. మా నాన్న పాస్టరే నేను పాస్టర్ అని కుదరదు భక్తి. అర్థమవుతుందా? భక్తి అనేది ప్రభునందు ప్రియులన్నా సొంతగా ఇదిగో ఏం చేసేదో తెలుసా? ప్రాక్టీస్ చేసేది భక్తి. హల్లెలూయా. ప్రాక్టీస్ చేసేది. ఎవరి వారు ప్రాక్టీస్ చేసేది. ఎవరో చేస్తే మీకు వచ్చేది కాదమ్మా దీవెన. అర్థమవుతుందా? మా నాన్న సంఘ పెద్ద, మా నాన్న మీద తోపు, నీ తోపు అయితే నీ మీద ఆశీర్వాదాలు రావు. అర్థమవుతుందా? నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత ఆలోచనలే నీ బ్రతుకులు కడతాయి, నిలబెడతాయి. అందుకోసం బైబిల్ చెప్తుంది, రెహబాము యవనస్తుల ఆలోచన తీసుకున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీయులను అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడానికి పూనుకున్నాడు. దేవుడు ఏం చేశారో తెలుసా? ప్రభునందు ప్రియులారా ఒకానొక దినాన రెహబామును అప్పటి వరకు దావీదుకి ఇచ్చిన మాట దేవుడు మర్చిపోలా. ఎందుకో తెలుసా? నీ సంతానంలో, నీ కడుపు నుంచి వచ్చే పిల్లల్లో ఇదిగో నీ సంతానంలో ఒకరు ఈ రాజ్యం మీద రాజుకుంటారని దేవుడు చెప్పిన మాటను దేవుడు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు వాళ్ళంతా హల్లెలూయా. సంతోషం చూస్తారా? రెహబాము జీవితంలో జరిగింది ఏంటంటే దేవుడు అప్పటి వరకు దావీదుకి ఎవరు ఎదురులేరు, సొలొమోనుకి ఎదురులేరు. రెహబాము జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? ఇదిగో మరొక యారోబామును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో అతనికి విరోధంగా రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఇద్దరు రాజులు లేరు. అప్పుడు స్టార్ట్ అయింది ఇక రాజులు. యూదుల రాజు వేరు, ఇశ్రాయేలీయుల రాజు వేరు. బైబిల్ మొత్తంలో ఇశ్రాయేలీయులకు 19 మంది రాజులు, యూదులకు 20 మంది రాజులు. హల్లెలూయా.
అప్పటి నుంచి భాగాలు వేలైపోయాయి. అప్పటి వరకు 12 గోత్రాలు, 12 మంది కుమారుల పిల్లలందరూ కూడా ఒకటే రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం. ఆ రాజ్యం మీద దావీదు పరిపాలన చేశాడు, ఆ రాజ్యం మీద సొలొమోను పరిపాలన చేశాడు. ఆ రాజ్యాన్ని మీద ఇదిగో సొలొమోను దేవుని మందిరం మొట్టమొదట భూమి మీద కట్టాడు. ఆ రాజ్యం మీద నిలబడినప్పుడు రెహబాము ఎట్లుండాలి? తండ్రులు నడిచిన బాటలు నడవాలవుతా? హల్లెలూయా. దావీదు నడిచినట్లుగా సొలొమోను నడవలేకపోయాడు, సొలొమోను నడిచినట్లుగా రెహబాము నడవలేకపోతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు ఈ దినం నేను జ్ఞాపకం చేస్తున్నాను, బైబిల్ చెప్తున్నది. ఇదిగో రెహబాముకు ప్రతిగా, రెహబాముకు విరుద్ధంగా, వ్యతిరేకంగా మరొక యారోబామును దేవుడు నిలబెట్టాడు. అప్పుడు ఈ రెహబాము అంట ఇదిగో యాజకులను, సేవకులను పిలిపించి ఏం చేస్తుండో తెలుసా? ఎందుకు నిలబడ్డాడు? మరలా రాబోయేది నేను ఉన్నాను కదా, నాకంటే యోగుడా ఘనుడా అట్లా నిలబెడతారని చెప్పి అని మాట్లాడుతుంటే అమాత్య అనే ప్రవక్తను దేవుడు రెహబాము దగ్గరికి పంపాడు. హల్లెలూయా. సేవకుల్ని పంపించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమన్నా తెలుసా? రెహబాము, దేవుడు నీకు ఇచ్చాడు అధికారాన్ని, నువ్వు ఏం చేయలేదు తెలుసా? దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు రాజ్యాన్ని నడిపించలేకపోయావు. కనుకనే దేవుడే ఏం చేశాడు తెలుసా? నీ రాజ్యాన్ని, ఇదిగో రాజ్యంలో ఉన్న భాగాన్ని యెరోబాముకు చేతికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 24వ వచనంలో 12వ వచనంలో అంటాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలనే జరిగేను. చూసారా? ఆ 21వ వచనంలో యెరోబాము ప్రభునందు ప్రియులారా అతడిని తీసుకొచ్చి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. షేమాయ ప్రవక్త, క్షమించారు, షేమాయ ప్రవక్త వచ్చి రెహబాముతో చెబుతున్నాడు, ఇదిగో జరిగినది నా వల్లే జరిగారు. ఎప్పుడైతే ప్రభునందు ప్రియులారా మనం దేవుని ఆలోచన చొప్పున మనం నడువమో, దేవుని ఆలోచన నెరవేర్చడానికి మనకంటే ఎంత రక్షణ పొందడంలో నడిపిస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను సీనియర్, నేను ముందు వచ్చిన, నేను దేవుని సన్నిధిలో కష్టపడ్డా, నన్ను గుర్తించట్లేదు కానీ మొన్నొచ్చిన వాళ్ళు గుర్తిస్తున్నారు, మొన్నొచ్చిన వాళ్ళు బాప్తిసం అవుతారు, మొన్నొచ్చిన వాళ్ళు పరిశుద్ధాత్మలు అవుతున్నారు, మొన్నొచ్చిన వాళ్ళు అభిషేకం అనుకుంటున్నారంటే నేను జ్ఞాపకం చేసేది అదే. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని వాక్యం అంటున్నది, దేవుని వాక్యం అంటున్నది, ఇదిగో దేవుని ప్రభువుకు ప్రియులారా ఆలోచన ప్రకారం మనం ఎప్పుడైతే నడువమో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన చేరువలో ఉన్న వారిని అప్పగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెహబాము జీవితంలో జరిగింది ఆలోచన. నీ ఆలోచనలు నిన్ను నడిపిస్తాయి. చూసారా? పెద్దల ఆలోచనలు నిర్లక్ష్య పెట్టి యవనస్తుల ఆలోచనలు ఎప్పుడు తీసుకున్నాడో రాజ్యము సగభాగం వెళ్ళిపోయింది. అందుకోసం ఇది జ్ఞాపకం చేసేది. నీ ఆలోచనలు నిన్ను బాగు చేస్తున్నాయా? నీ ఆలోచనలు నీ జీవితాన్ని నిలబెడుతున్నాయా? నీ ఆలోచనలు నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాయా? నీ ఆలోచనలు నీ భవిష్యత్తు దీవెనకరంగా మారుతున్నాయా? ఈరోజు నీ ఆలోచనలు ప్రభువుకు ప్రియులారా ఎదుటి మాట జ్ఞాపకం చేస్తున్నానంటే నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాయా? నీ సమస్యలు తీర్చగలుగుతున్నాయా? నేను భక్తిలో నిలబెట్టగలుగుతున్నాయా? ఇది నా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే బైబిల్ చెప్తుంటే నీ ఆలోచనలే నేను నడిపిస్తాను. అందుకోసమే బైబిల్ అంటుంది ఇర్మియా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హల్లెలూయా. హృదయం ఎలాంటిదట? ఎన్నో కావాలంట, ఎన్నో ఆలోచిస్తారు. నీ హృదయాన్ని అందుకోసమే అది నీ కంట్రోల్లో ఉండదు కనుక నిబ్బరంగా ఉంచుకోవాలి. దావీదు కూడా దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నదంటాడు. చూసారా? ప్రభువుకు ఎందుకు మాటలు జ్ఞాపకం చేస్తున్నా? బైబిల్ చెప్తున్న మాట ఇదిగో నీ ఆలోచనలు నీ భవిష్యత్తును నిలబెట్టేదిగా ఉండాలా దేవుడు కోరుకుంటున్నాడు.
నీ ఆలోచనలు ప్రభుత్వ ప్రియులారా, అందుకోసమే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది బహు ఘోరమైన 17:9 ఇర్మియా కదా. ఏమండి? ఘోరమైన వ్యాధి ఉంటుంది. ఏం వ్యాధి తెలుసా? ఏం వ్యాధి? హృదయానికి ఉండే రోగం ఏంటో తెలుసా? హల్లెలూయా. హృదయానికి ఉండే రోగం ఏంటో తెలుసా? హల్లెలూయా. అంత డల్గున్నారు. నేనే డల్గున్నానంటే మీరంతా డల్గు. నాకంటే ఎక్కువ శ్రమ పడతారు, మీరు పాపం కష్టపడతారు కదా, అందుకే డల్గు కొట్టారు. ప్రభునందు ఎదిగి మాట జ్ఞాపకం చేస్తున్నారంటే బైబిల్ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడేవాడు. ఎవరు గ్రహించారు? హృదయం మోసకరమైన సంగతి ఎందుకు తెలుసా? అందుకోసమే ఈ దినం జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్ హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదే. ఎందుకో తెలుసా? ఒక రకమైన ఆలోచన, ఒక నిప్పులం, ఒక స్తబ్దత, ఆత్మీయత, ఒక రకమైన స్థిరత్వం హృదయానికి ఉండదు. ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, రకరకాల అభిప్రాయాలు, రకరకాలు ఉంటాయి. అందుకోసమే అది ఘోరమైన వ్యాధి కలది. దేవుడు నీకు ఏది ఇచ్చాడు, ఏది ఇస్తున్నాడు, దాని మీద మనం ఏం చేయాలి? దాని మీద శ్రద్ధ ఉంచాలి, దాని మీద ఆసక్తి ఉంచాలి. కానీ పక్క వాళ్ళకి ఏది ఉంటుంది, మన హృదయం చాలా సింపుల్గా మారిపోతుంటాయి. అందుకే బైబిల్ అన్నది ఆదికాండం 8:21 నరుల యొక్క హృదయ ఆలోచన కేవలం ఎప్పుడు చెడ్డదట. హల్లెలూయా. నరుల యొక్క ఆలోచన ఎలాంటి? ఎప్పుడు వారి యొక్క హృదయం యొక్క తలంపులన్నీ కేవలం చెడ్డదట. ప్రభునందు ప్రియులారా, హృదయం చాలా ఘోరమైనది అని చెప్తున్నారు. నరుల హృదయాలోచన వారి బాల్యము నుంచి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము వారి ఊహ అంతయు చెడ్డది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్ అంటుంది, ప్రభునందు ప్రియులారా, ఇది ఈ మాట వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఆలోచనలే నేను నడిపిస్తాయన్న సంగతి ఎప్పుడు మర్చిపోదు. నువ్వేం ఆలోచన చేస్తున్నావు నీ భవిష్యత్తు గురించి? నువ్వేం ఆలోచన చేస్తున్నావు నీ ఆత్మీయత గురించి? నువ్వేం ఆలోచన చేస్తున్నావు నీ భక్తి గురించి? నువ్వేం ఆలోచన చేస్తున్నావు నీ కుటుంబం గురించి? నువ్వేం ఆలోచన చేస్తున్నావు నీ రక్షణ గురించి? ఇది నేను జ్ఞాపకం చేస్తున్నా. నీ ఆలోచనలే నేను నడిపిస్తాయన్న సంగతి నీకు అర్థమవుతుందా? మంచి ఏదో చెడేదో హృదయం గ్రహించగలుగుతాడు. నువ్వు మంచిని కలిగి ఉన్నావా? ఈ లోకంలో మంచివాడిగా. నువ్వు భక్తిని కలిగి ఉన్నావా? భక్తిపరమైన ఆలోచనలు కలిగి ఉన్నావా? ఈ లోకంలో నువ్వు భక్తిపరుడుగా వర్ధిల్లుతావు. నువ్వు మంచివాడిగా ఆలోచనలు కలిగి ఉన్నావా? నువ్వు లోకంలో సమాజంలో మంచివాడు అనిపించుకుంటావు. అందుకోసమే ఇది నేను జ్ఞాపకం చేస్తున్నా. రెహబాము పెద్దల ఆలోచనలను నిర్లక్ష్య పెట్టి ఎప్పుడైతే యవనస్తుల ఆలోచన తీసుకున్నాడో తన జీవితంలో తనకున్న రాజ్యము వేరైపోయింది, చేరువలోకి వెళ్ళిపోయింది. వేరొక రాజుగా ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఆధిపత్యంలోనికి తన దగ్గర ఉన్న రాజ్యం నుంచి సగభాగం విడిపోవాల్సి వచ్చింది. అందుకోసమే ఈ దినం నువ్వెవరి ఆలోచనలు, ఏ ఆలోచనలు నువ్వు వెంబడిస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. అందరూ కూడా తల వచ్చి